నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా అరుదైన మిత్రులు ఉంటారు, ఉండాలి కూడా. చాలా ప్రయత్నపూర్వకంగా మనకి సత్సంగత్వం అనేది చెయ్యాలి. ఆ మిత్రుల్ని ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే మిత్రులు మనసుకు చాలా దగ్గరగా ఉంటారు కదండి. వాళ్ళు గనక ఒకవేళ శత్రువు అయినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే దాన్ని సెట్ చేయలేము. ఇంకా చాలా ఇబ్బంది పెడతాం. వాళ్ళు శత్రువుగా మారిపోవటం, లేకపోతే వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి రావటం, ఇట్లాంటివన్నీ నిజంగా బాధాకరం. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ కలియుగంలో మామూలుగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఒకళ్ళంటేనే పడట్లేదు. అవును. అన్నదమ్ముల మధ్యలో ఒకడు ఎదుగుతుంటేనే ఇంకోటి చూడలేకపోతున్నాడు. ఇలాంటి గడ్డు రోజుల్లో మనం కాలాన్ని వెళ్లదీస్తున్నాం. ఇలాంటి రోజుల్లో మనం అందరితో మంచిగా ఉండాలి. అందరిలో ఎవరికి కూడా మన మీద ద్వేష భావన లేకుండా మిత్రభావనతో ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆశ్రయించి తీరాలి. ఈ కలియుగంలో ఈ విషయంలో గణపతి సత్యానంద స్వామీజీ వారు గత 15 ఏళ్లుగా ఆయన చెప్తూనే ఉన్నాడు, గడ్డుకాలం వస్తుంది, ఆంజనేయ స్వామిని పట్టుకోండి, గడ్డుకాలం వస్తుంది, ఆంజనేయ స్వామిని పట్టుకోండి అని ఆయన విరివిగా హనుమాన్ చాలీసా పారాయణలు, ఆంజనేయ స్వామి, ఆయన సౌత్ ఆఫ్రికా ట్రినిట్రాడ్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో ప్రపంచానికి కరోనా లాంటి విపత్తులు, మనుషుల మధ్యలో ద్వేషభావాలు, ఇలాంటి ఈ కష్టకాలం చాలా గడ్డుకాలం, మానవ జాతికి గడ్డుకాలం నడుస్తుంది. ఈ గడ్డుకాలంలో మనం ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి అని 15 ఏళ్లుగా ఆయన స్వామీజీ చెప్తున్నారు. ఏంటి, మనం కూడా మన శక్తి కొలది మనం చెప్తున్నాం. ఆంజనేయ స్వామి పాదాలను ఆశ్రయించక తప్పదు. మీరు ఎవరి భక్తులైనా సరే, మీరు ఆంజనేయ స్వామి, మీరు పరమేశ్వరుడు భక్తులైనా, శివుడు భక్తులైనా, వెంకటేశ్వర స్వామి భక్తులైనా, విష్ణుమూర్తి భక్తులైనా, అమ్మవారి భక్తులైనా, గణపతి భక్తులైనా, అయ్యప్ప భక్తులైనా, ఎవరైనా సరే ఆంజనేయ స్వామి పాదాలు ఆశ్రయించాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందితే 5 గ్రహాలు అనుకూలిస్తాయి. ఏమిటేమిటి సార్ అవి? ఆంజనేయ స్వామిని రాహుకేతువులు, తర్వాత శని భగవానుడు, ముఖ్యంగా సూర్యుడు ఆయన గురువు ఏంటి. సో ఇలా కుజుడు, అందుకే ఆయనకి సింధూర లేపనం, కుజుడు కూడా అనుగ్రహిస్తాడు. సో ఆంజనేయ స్వామిని మనం ఆశ్రయిస్తే 5 గ్రహాలు అనుకూలిస్తాయి. అందుకని ఏదో రకంగా ఆంజనేయ స్వామితో మనం భక్తిపూర్వకమైన రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. ఆయన పూజ, ప్రార్థన, ప్రదక్షిణ, ఇవన్నీ కూడా మనకు మేలు చేస్తాయి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వస్తువులను కనుక మనం తీసుకుంటే పారిజాత తరుమూల వాసినం అంటారు. సో ఆయన పారిజాత మూలంలో ఉంటారు. పారిజాత పుష్పాలు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలాగే మల్లెపూలు అంటే ఆయనకు చాలా ఇష్టం, సింధూరం అంటే ఇష్టం, తమలపాకులు అంటే ఇష్టం, మొగలి పువ్వులు అంటే ఇష్టం. అవును. సో స్వామికి ఇవన్నీ ఇష్టమైనవి. వీటిల్లో అత్యంతకరమైన ప్రీతిపాత్రమైన వస్తువు ఆయనకి ఏది అంటే తమలపాకు. ఏంటి, తిరుమలలో ప్రతిరోజు చేస్తారుగా తోమాల సేవ అంటారుగా వెంకటేశ్వర స్వామికి. తోమాల సేవ అంటే తమలపాకులతో చేసే సేవ తోమాల సేవ. తమలపాకులు, తమలపాకు, తోమాలపాకు, తోమాల సేవ అంటే తమలపాకులతో చేసే సేవ. సో ఈ తమలపాకు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైంది. ఎందుకు అంటే అశోకవనంలో సీతా అమ్మవారు ఆంజనేయ స్వామి దర్శనం, సీతా అమ్మవారి దర్శనం ఆంజనేయ స్వామి గారికి అయిన తర్వాత, కొంత వాళ్ళ పరిచయం అదంతా జరిగిన తర్వాత అశోకవనం దహనం తర్వాత అమ్మవారు ఆయనకి జయం కలగాలి అని చెప్పి తమలపాకు మాల వేస్తారు. సీతా అమ్మవారు ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేస్తారు. అందువల్ల తొలి మాల అంటే అమ్మవారితో ఆయన మాల వేయించుకున్నారు కాబట్టి
ఆ మాల అంటే ఆయనకి చాలా ఇష్టం. సో, మీరు ఏదన్నా కార్యక్రమాన్ని నెరవేరాలన్నా, మీ కోరిక ఏదన్నా నెరవేరాలన్నా, మీ కష్టం ఏదన్నా గట్టెక్కాలన్నా, ఏదైనా సరే ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయించటం, సింధూర లేపనం చేయించటం, గ్రహశాంతికి వడమాల చేయించడం, వేయించడం ఇవన్నీ చేసుకోవచ్చు. తమలపాకు మాల ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మనం ఇంట్లో గూడా తమలపాకు చెట్టుని పెంచుకున్నట్టయితే, ప్రతిరోజు ఇంట్లో పూజలు గూడా దాన్ని వాడుకున్నట్టయితే, అద్భుతంగా స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే అన్ని శుభాలు, శుభ పరంపరలు వస్తూ ఉంటాయి. ఏంటి? కాకపోతే పూర్వం మన ఇళ్లల్లో తమలపాకు చెట్టుని పెంచనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ కాస్త నిర్జన ప్రదేశంగా దొడ్డి వెనకాల పెరడు అదంతా ఉండేది. హ్మ్. తమలపాకు చెట్టు ఉంటే పాములొస్తాయనేది ఒక ఓహ్! నానుడు. అంటే నిజం గూడా. హ్మ్. ఆ తమలపాకు తీగ. చివర ఆకు చివర బిందువు నీటి బిందువు పాముకి చాలా ఇష్టంట. ఓహ్! ఆ అది నీళ్ళు తాగడానికి తాగుతుందట. ఆ వస్తుందా? నీళ్ళు తాగడానికి వస్తుందట. హ్మ్. ఇప్పుడు అలాంటి బాధలు లేవు గదా! మనం ఉండేది అపార్ట్మెంట్స్‌లో వాటిల్లో. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మనం ఉంటున్నాం గాబట్టి, ఇంట్లో పెంచుకోవచ్చు. మనం చేసే ప్రతిరోజు నిత్యం పూజలో పారిజాత పుష్పాలు, మల్లెపూలు వీటితో ఆంజనేయ స్వామిని అర్చించడం, సింధూరంతో అర్చించడం, ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా స్మరించుకోవడం, జపించుకోవడం, నిరంతరం దాన్ని నిరంతర నామస్మరణ చేయడం. అట్లాగే ఆహ్, ఇప్పుడు మడి ఆచారంతో కూర్చొని చేసే మంత్రాలు కొన్నుంటాయి. నామ మంత్రంగా చేసుకునేవి కొన్నుంటాయి. ఉదాహరణకి ఓం నమో హనుమతే నమః ఉందనుకోండి. మీరు నడుస్తూ పడుకొని గూడా చదువుకోవచ్చు. ఆయన్ని స్మరించుకోవచ్చు. నడుస్తూ, వెళ్తూ, ప్రయాణం చేస్తూ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా మీరు ఆఫీస్‌లో మీరు పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అవును. ఇలా మన నిత్య పూజలో స్వామివారికి మన ఇంట్లో కాచిన, మన ఇంట్లో మొలిచిన ఒక తమలపాకు పూజలో ఒక్కటైనా అది పూజలో సమర్పిస్తే అది ఆంజనేయ స్వామికి చాలా అత్యంత ప్రీతికరం అయిపోతుంది. ఏంటి? తమలపాకు మాల ఆయనకి చాలా ప్రీతికరం. గుళ్ళో వేయించొచ్చు. మీరు ఇంట్లో వేయొచ్చు. ఇంట్లో మీరు స్వామివారు మీ ఇంట్లో ఉన్న విగ్రహానికి వేయొచ్చు. విగ్రహం లేకపోతే ఫోటోకి వేయొచ్చు. ఆయన ఏ రూపంలో పిలిచినా పలుకుతారు. ఆయన ఫోటోలో ఉన్నా పలుకుతారు. ఆయన చిరంజీవి కాబట్టి పిలిస్తే పలికే దైవం ఆయన. డెఫినెట్‌లీ. కనుక ఈ ఇప్పుడు ఈ కాలంలో మనం ఈ గ ఇలాంటి మనుషుల మధ్యలో బతుకుతున్నాం. మనం జీవితాన్ని సాగించడం అంటే ఒక వైకుంఠపాళ్ళి ఆట ఆడుతున్నట్టే మనం. ఎప్పుడు నిచ్చెనెక్కుతామో తెలీదు. ఎప్పుడు ఏ పాము నోట్లో పడతామో తెలీదు. హుహు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి మనుషుల మధ్యలో మనం మనుగడను సాగించాలి. మనం పాజిటివ్‌గా ఉండి, మనం మంచి మనసుతో మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. రైట్. సో, తమలపాకు మాల, తమలపాకుతో పూజ, మన ఇంట్లో మొలిచిన తమలపాకు చెట్టుకి కోసిన తమలపాకుని స్వామికి సమర్పించడం అత్యంత ప్రీతికరమై, అది మీకు అన్ని వేళలా అభయాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాల్ని, అన్ని భయాల్ని పోగొట్టే అస్త్రంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యూటిఫుల్ సార్. చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.